ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. పాపం మా బుజ్జి పిల్లలు ప్రతి ఫ్లాట్ కి వెళ్ళి ఆయన చక్క చందా కలెక్ట్ చేసుకొని వచ్చారనమాట. ఎస్, అది అసలు ఎంత ఓవర్ యాక్షన్ గా ఎస్ అనుకుంటూ వస్తున్నాడు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది దగ్గర దగ్గర 2 గంటల నుంచి చేస్తున్నాను రా ఇది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరు ఉన్నారు కదా, ఓహో, అందుకే నా కోసం పెట్టాలి కదా. అయిపోతే చెప్పు, నేను వెళ్ళి గణేష్ తెస్తా. లడ్డు పెద్దోళ్ళు అయిపోయారండి పిల్లలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో బేసిక్ గా ఈ రోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా అండి? మా బచ్చపాటి వినాయకుడిని పెట్టారండి. ఎస్, బేసికలీ మా బుజ్జ బచ్చపాటలు ఎవరైతే ఉన్నారో లైక్ అద్వి గాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక బుజ్జ వినాయకుడు పెట్టారు. సో వాళ్ళైతే పెట్టారు, కానీ అది పెట్టిన తర్వాత దానికి కావాల్సిన డెకరేషన్ కానివ్వండి, దానికి కావాల్సిన పూజ కానివ్వండి, దానికి కావాల్సిన పూజా సామాగ్రి కానీ ఇవన్నీ పేరెంట్స్ అంటే మనకే ఉంటది అనమాట. ఎందుకంటే పిల్లలు మహా అయితే ఏం చేస్తారు, వాళ్ళు ఆర్డర్ చేస్తారు, మేము వినాయకుడిని పెడదాం అనుకుంటున్నామని. బట్ దాని తర్వాత వాళ్ళు అనడం ఈజీ, కానీ దాని తర్వాత పడే కష్టం అంతా మనం పడాల్సిందనమాట. కానీ ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా అండి? పాపం మా బుజ్జి పిల్లలు ప్రతి ఫ్లాట్ కి వెళ్ళి ఆయన చక్క చందా కలెక్ట్ చేసుకొని వచ్చారనమాట. సో వాళ్ళంతా కష్టపడినందుకు యాజ్ ఎ పేరెంట్స్ ఆ మాత్రం వాళ్ళకి సహాయం చేయకపోతే ఎలా? అందుకనే వాళ్ళ కోసం ఒక బుజ్జ వినాయకుడిని తెచ్చి, అంటే వాళ్ళ బడ్జెట్ లోనే అనుకోండి, వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తే ఆ బడ్జెట్ కి అందరు యాజ్ ఎ పేరెంట్స్ మనం ఏదో కొంచెం అడిషనల్ గా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ రోజు నేను ఇదంతా చేస్తున్నాను అనమాట. సో బేసిక్ గా గణేశుడిని అయితే తెచ్చేసాము. ఇప్పుడు డెకరేషన్ పార్ట్, ఎవ్రీథింగ్, పూజ అవన్నీ ఈ వ్లాగ్ లో చూసేచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ డెకరేషన్ పార్ట్. అమ్మా, ఒక్కొక్కటి ఇట్లా పెరిచి చేసే వరకు నా పని అయిపోయిందండి లిటరల్ గా. అరే ఇట్రారా, దీనికి మూల కారణం ఎవరు తెలుసా? ఇట్రండి. ఎస్, అది అసలు ఎంత ఓవర్ యాక్షన్ గా ఎస్ అనుకుంటూ వస్తున్నాడు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాదు, ఇప్పుడు జనరల్ గా నువ్వు చందా కలెక్ట్ చేసినావు, గణేషుని పెట్టాలన్న ఐడియా మీ అందరిది, అవునా? సరేనా? అయితే నాకెందుకు, మీరు కదా డెకరేషన్ చేయాలి. మేము చిన్న పిల్లలం కదా, నువ్వే చేయాలి. అంటే ఏంటమ్మా డెకరేషన్ రాదు, డెకరేషన్ చేయడం రాదు కదా. ఇట్రా, డెకరేషన్ రాదంట. ఏదో ఒక్కొక్కసారి మా వాళ్ళకి చెప్పు, ఏందో చెప్తున్నావు, ఏదో పెద్ద పెద్ద పదాలు చెప్పు. మాకు డెకరేషన్ రాదు. ఆహా, వీళ్ళకి డెకరేషన్ రాదు. అప్పుడు డెకరేషన్ రానప్పుడు గణేషుని పెట్టాలి, పెద్ద పోటుగాళ్ళలాగా మీరు అందరు ఫ్లాట్ వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని గణేషుని పెట్టాలి, ఈ థాట్లు ఎట్లా వస్తాయి మరి? తెలీదు, అది సడన్ గా వచ్చేస్తాయి. సడన్ గా వచ్చేస్తుంది. సో వీళ్ళ ఆనందం కోసము పేరెంట్స్ మనం బలి అవ్వాలన్నమాట. బలి ఏం అవ్వకండి, జస్ట్ ఒక అవి పెట్టండి చాలు. అవి పెట్టేయండి చాలంటే ఎంత సింపుల్ గా చెప్పాడు. దగ్గర దగ్గర 2 గంటల నుంచి చేస్తున్నాను రా ఇది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంట్రా అసలు నువ్వు ఇంత పెట్టాలంటే మామూలు విషయమా? మళ్ళీ దీనికోసం షాపింగ్, నిన్నేమో గణేశుని తేయడానికి, మళ్ళీ పోనీ వీళ్ళ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా బడ్జెట్ ఉందా అంటే లేదు. తిప్పి కొడితే ఎంత వచ్చిందిరా మీ కలెక్షన్? 2000 కంటే తక్కువనే వచ్చింది. జస్ట్ 2000 బిలో. అరే 2000 బిలోకి అసలు ఏమొస్తాయో తెలుసారా? అంటే అది గణేష్ నిజంగా నిన్న మేము షాపింగ్ వెళ్తే ఒక్కొక్క గణేశుడు ఎంత కాస్ట్లీ ఉన్నారు తెలుసా? బేసిక్ గా మీకు తెలీదు, పోనీలే పాపం పిల్లలు ఏదో పెడుతున్నారని చెప్పేసి సరదాగా ఏదో ఎంజాయ్ చేస్తారులే అని చెప్పి. ఎందుకంటే చిన్నప్పుడు మాకు కూడా గ్యాంగ్లు ఉండేవి, మేము కూడా పెట్టుకునే వాళ్ళం ఇలా. సో అవన్నీ మేము మిస్ అయ్యి సర్లే అని ఎంకరేజ్ చేస్తే లాస్ట్ కి పేరెంట్స్ కే పిడి పడుతుంది అనమాట. అంతేగా ఎక్స్ట్రా డబ్బులు ఇగో ఇలాంటి ఎక్స్ట్రా పనులన్నీ మేము ఉన్నాం కదా పేరెంట్స్. మీరు మా పేరెంట్స్ మా ఇది గనక చేయకపోతే ఇంకెందుకురా మీరు పేరెంట్స్ గా పుట్టడం అని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు ఉన్నారు కదా, ఓహో, అందుకే నా కోసం పెట్టాలి కదా. అయిపోతే చెప్పు, నేను వెళ్ళి గణేష్ తెస్తా.
సరే సార్, మీరు వెళ్ళండి, మీరు ఆడుకోండి, మీరు ఏం చక్కగా డప్పులు కొట్టుకోండి. నేను నా పని నేను చేస్తా. ఫ్రీ లేబర్ పని అన్నమాట ఇదంతా. మామూలుగా జనరల్ గా ఈవెంట్స్ లో డెకరేషన్ చేస్తే దే గెట్ పెయిడ్, బట్ ఇక్కడ ఏంటంటే పిల్లల కోసం ఫ్రీగా చేస్తున్న లేబర్ పని అన్నమాట. చేద్దాం దేవుడి కోసం, పిల్లల కోసం, ఒక బచ్చా గ్యాంగ్ కోసం, తప్పదు కదా, లెట్స్ డూ. సో యాక్చువల్ గా ఈ బచ్చా పార్టీస్ వీళ్ళు బచ్చాలు ఏమన్నారంటే ఇట్లా యూనో రంగురంగుల కలర్స్, రిబ్బన్స్, ఏంటి బలూన్స్ అట్లా అన్నారు. వాళ్ళు ఏదో ఐడియాలు ఇచ్చారు. బట్ నేనేమనుకున్నానంటే కొంచెం ట్రెడిషనల్ థీమ్ లాగా వెళ్దాము అని చెప్పి, అంటే ఇట్లా పందిరి పెట్టేసి ఇంకా ఆకులు వేయాలి, మంచిగా పందిరి ఆకులు అన్ని వేసేసి. ఇది చూడండి, ఇది బేసిక్ గా నేను మా మదర్ నుంచి నేర్చుకున్నాను. ఇలా యూనో ఇలా పందిరికి హ్యాంగ్ చేయాలి ఫ్రూట్స్ అని. జనరల్ గా అయితే 9 రకాల ఈ ఆకులు కాదురా, ఈ ఆకులు కాదు, మామిడాకులు తీసుకురా. సో ఇట్లా నేను చక్క ఏదో ఇలా అరిటాకు వేసేసి నేను చక్క పందిరి పెట్టేసి ఇలా ఆపిల్స్, గోవా ఇలాంటివి హ్యాంగ్ చేసేసి మంచిగా చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ కొంచెం కింద అంతా సెటప్ చేసేస్తే నీట్ గా ఇంకా మన బచ్చ గణేశుడు ఇక్కడికి వచ్చేస్తాడు అనమాట. అమ్మయ్య, ఏదో డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇగో ఈ పత్రి అంటారు కదా దేవుడిది, గణేష్ ఏమంటారు ఇది, పత్రి వేద్దాం. అది వేసేసినామంటే తర్వాత మన బచ్చా పార్టీ గణేషుడిని తీసుకొచ్చేస్తాం. వాళ్ళేమో అక్కడ ఫుల్ చిల్ అవుతుర్రు, పిల్లలంతా ఎంజాయ్ చేస్తుర్రు, ఆడుతుర్రు. నాకు ఇది ఒక అట్లా అనిపిస్తుంది. తప్పదండి, యాజ్ అ పేరెంట్స్ మనకి ఇలాంటి టాస్క్లు అంతేగా అంతేగా. స్కూల్లో మన పిల్లలకి ప్రాజెక్టులు ఇస్తే అది పేరెంట్స్ కి ఎలా ఉంటుందో హోంవర్క్ లాగా ఇది కూడా అంతే అన్నమాట. పిల్లలు ఏమైనా చేద్దాం అనుకుంటే కంపల్సరీ అది పేరెంట్స్ కే హోంవర్క్. మా గణేష్ రెడీ అయిపోయిండు. ఇప్పుడు మేము వెళ్ళి ఎక్కడైతే డెకరేట్ చేసినాం కదా ఆ పందిరి కింద గణేషుని పెడుతున్నాము. చలో బచ్చాస్, నువ్వు కూడా పట్టుకో శౌర్య, నేను ఇది కొడతా. గణేషుని పట్టుకోండి మీరు పిల్లలు కావాలంటే. ఇగో మా పేరెంట్స్ కి ఇలాంటి పనులు కూడా చేయాలి. ఆగండి, నేను హెల్ప్ చేస్తా. ఆగండి ఒక నిమిషం, వదలండి. జై. పిల్లల కోసం చాకో చిప్ ఏమంటారు దాన్ని, దీని ఏమంటారు, ఏదో అంటారు, ఉడుముల లడ్డు అది, దీని ఏమో అంటారా అబ్బా, నాకు కూడా తెలియదు. చాకో చిప్ అనమాట అది. సో బచ్చాస్ గణేశుడు ఇది అనమాట. ఇంకా కొంచెం దీపాలు అవన్నీ పెట్టి సెట్ చేద్దాం. ఓకే, దీన్ని ఏమంటారు తెలుసా, ఎలక్కాయ అంటారు. అంటే గణేశుడికి ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట ఇది. సో దీంతో పచ్చడి చేసుకుంటారు కొంతమంది. అంటే దీన్ని లోపల ఇట్లా బ్రేక్ చేస్తే లోపల గుజ్జు ఉంటది, దాంతో పచ్చడి గాని లేకపోతే జనరల్ గా రాగా కూడా తింటారు అనమాట, పుల్లగా ఉంటది. సో గణేశుడు ఫేవరెట్, కంపల్సరీ ఇది వినాయకుడికి పెట్టాల్సిందే. అండ్ ఇప్పుడు అద్వి మాల వేస్తావా? వేసేసి. గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. లడ్డు ప్రతి ఒక్క గణేష్ కి కామన్, అలాగే మా గణేష్ కి కూడా. ఎందుకు ఎప్పుడు బాలాపూర్ గణేష్ కేనా, మా గణేష్ కి కూడా ఉండాలి. నువ్వు సూపర్ రా. ఏం చెప్తిరి సార్, ఏం చెప్తిరి. యా, లడ్డు దేవుడి ఫేవరెట్ కాబట్టి అక్కడ. అండ్ ఇంకొకటి మీ పిల్లలకు ఒక షాక్ న్యూస్ చెప్పనా. జనరల్ గా దేవుడి దగ్గర ఉన్న లడ్డు దగ్గర చాలా మంది పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా, అక్కడ లడ్డు దగ్గర ఏమవుతుందంటే ఆ లడ్డు పోకుండా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. నిజంగా ఆ లడ్డూని ఎవరు దొంగతనం చేయొద్దు అని కాదు, ఎందుకంటే దొంగతనం చేస్తే ఏమవుతుంది తెలుసా, వాళ్ళు అనుకుంటారు అనమాట, దొంగతనం చేస్తే ఏంటి గణేశుడు లడ్డు దొంగతనం చేస్తే లక్కీ అని చెప్పేసి కొంతమంది ఆ ఫీలింగ్ లో ఉంటారు. కాబట్టి
దేవుడు గణేశుడు లడ్డు దొంగతనం కాకుండా అట్లా సెక్యూరిటీ పెడతారు. లాస్ట్ డే దాన్ని వేలం పాట పడతారు. లాస్ట్ ఇయర్ మనం కొనుక్కున్నాం చూడు లడ్డు వేలం. ఈసారి మేము కూడా అట్లనే పెడతాం. అబ్బో ఈసారి ఈ లడ్డుకు కూడా వేలం పాట పాడతారా మీరు? పిచ్చి పీక్స్ అండి ఇది. పూజా కార్యక్రమం స్టార్ట్. ఫస్ట్ బొట్టు పెట్టుకో మిల్కి, దేవుడికి పెట్టు, అక్కడ పెట్టాలా. వెరీ గుడ్. నెక్స్ట్ కుంకుమ. వెరీ నైస్. నువ్వు ఇప్పుడే ఎలిగిచ్చేసాయి. ఎలిగియడం వచ్చా? వచ్చు. నువ్వేమో అగరబత్తి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయండి. సూపర్ అద్వి. అది అయితే ఇది ఇట్లా పెడదాం. ఇట్లా సారీ, ఎందుకంటే గాలి వచ్చినప్పుడు పోకుండా. ఎస్ పైన పెట్టే. ఎస్ ఓకే. ఇప్పుడు శౌర్య ఇది. ఓకే, అందరు రండి, అందరు పట్టుకోండి, నా చేయి పట్టుకోండి. ఇటు 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 వచ్చేసి. ఓ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. సో బుజ్జ గణేశుడికి మొక్కండి, మాకు మంచి చదువు బుద్ధి అన్ని ఇవ్వాలని. ఇదో తీసుకోండి, ఆర్తి తీసుకోండి ఒక్కొక్కరు. పెద్దోళ్ళు అయిపోయారండి పిల్లలు. కాబోయే పెద్దోళ్ళం కదా. కాబోయే పెద్దోళ్ళు. కరెక్టే అండి, కరెక్టే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మెల్లగా. అలా కాదు, అలా కాదు రే. ఒక్క నిమిషం. ఎప్పుడైనా సరే చూడండి, ఇలా పట్టుకొని స్మెల్ ఆఫ్ కోకోనట్. ఇది తర్వాత ఒక 5 minutes దేవుడి దగ్గర ఉంచిన తర్వాత తీర్థం లాగా తీసుకోవచ్చు. వద్దు, మొత్తం అంతా పడిపోయింది. అంతేనా? మంచిగా ఈ ఇయర్ ఎలాగో అలా సక్సెస్ఫుల్ గా పెట్టారు. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా పెట్టండి. ఆ దేవుడికి మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది గణేష్. సో అదే అండి మా బచ్చా గ్యాంగ్ పెట్టిన గణేష్ మహారాజుడు అన్నమాట. సో లిటరల్ గా మీరు కూడా మీ పిల్లలకి నేర్పియండి. ఎందుకంటే మన ట్రెడిషన్, మన కల్చర్ ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తేనే రేపు పొద్దున వాళ్ళు ఇండిపెండెంట్ గా ఇలాంటి సెలబ్రేషన్స్ అన్ని చేసుకుంటారన్నమాట. సో బేసిక్ గా ఏం లేదు, పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇలాంటి పెడుతూ ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్ కి ఇవన్నీ అలవాటు అవుతాయి. సో ఫైనల్ గా అయితే మా బుజ్జ గణేశుడు ఇలా ఉన్నారు. ఒక 3-4 days తర్వాత లేదా 5th day అయినా సరే నిమజ్జనం చేసేస్తాము. అప్పుడు కూడా పేరెంట్స్ కి తప్పదన్నమాట. ఎందుకు అవి ఇది కూడా మేమే కదరా మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లి మరి నిమజ్జనం చేయించాలి కదా. కరెక్ట్. లేకపోతే ఎలా వెళ్ళాలి? మేము లేకపోతే ఎలా, అంతేలేండి. సో మొత్తానికైతే మా గణేశుడు ఇదండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఛానల్? మహానటి లావణ్యకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ మర్చిపోకండి. See you all in the next vlog.